కూరలు సాంబార్లేనా? ఈరోజు వెరైటీగా మనం పచ్చడి చేసుకుందాం. ఈరోజు నేను సొరకాయ పచ్చడి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. ఫస్ట్ కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ ముక్కలు, టమాటాలు, కొంచెం పసుపు వేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. సొరకాయ ముక్కలు బాగా మగ్గాక వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీనంతటిని ఒక్కసారి మిక్సీ పట్టుకొని తీసి దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలి అండ్ మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసాక ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టడం అయిపోయాక సొరకాయ ముక్కలు మగ్గించుకున్న ఈ ముక్కుట్లోనే పోపు వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టిన సొరకాయ పేస్ట్ని అంతా తీసుకొచ్చి దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకేంటి చూస్తున్నారు, మన సొరకాయ చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ వేడి వేడి సొరకాయ చట్నీని అన్నంలో కలుపుకొని తినేయడమే. సో మీరు కూడా చట్నీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని తింటుంటే